పరిశుద్ధాత్మ ఆరాధనకు చేరి ఇప్పుడు వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వినడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవులు సిద్ధంగా ఉండాలి. దేనికి క్రైస్తవులు దేనికి సిద్ధంగా ఉండాలి? దేనికి సిద్ధపడి ఉండాలి? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? సిద్ధము అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు నిద్రపోతే అది సిద్ధపాటు కాదు. మెలుగుగా చాలా జాగ్రత్తగా ఆ పని వరకు వేర్చుకున్నా, ఆ పని వరకు కనిపెట్టుకున్నా, ఆ పని మీద దీక్ష ధ్యాస మన ఉండాలి. సిద్ధపాటు అంటే అదే నిమిషాన్ని బోధిస్తుంది. కానీ భౌతిక సంబంధమైన జీవితానికి కూడా సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన జీవితానికి ఎందుకని దాని మీద ప్రేమ ఎక్కువ కదా. భౌతిక సంబంధమైన జీవితం మీద ప్రేమ ఎక్కువ, మక్కువ ఎక్కువ, అభిలాష ఎక్కువ, ఆకాంక్ష ఎక్కువ. ఆత్మ సంబంధమైన జీవితం మీద ఏమైపోయే దేవుడు అని సాధారణంగా రాస్తాం. అవును. కాబట్టి ఇక్కడ గమనాన్ని మనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తి ఉదయాన్నే వేసి ఏ చేస్తారు? నిద్ర మెరుగు నుంచి ఈరోజు ఏంటి తినేయాలా కదా, ఈరోజు ఏంటి తినేయాలా, ఏ సిద్ధం చేయాలా, ఏ పనికి వెళ్ళాలా, ఏంటి అన్నది ప్రతి మనిషి కూడా ఆలోచించారు. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా ప్రతి ఉదయాన్న ఒకటి సిద్ధం చేయాలి. అది నీ కొరకు కాదు, నీ కుటుంబం కొరకు కాదు, నీ బంధువుల కొరకు కాదు, నీ స్నేహితుల కొరకు కాదు, దేవుడి కొరకు సిద్ధం చేయాలి. ఏంటిది? ఏ సిద్ధం చేయాలా? మనం ఎలాంటి తర్వాత మనం సిద్ధం చేసుకుంటాం. భౌతిక సంబంధమైన సిద్ధం చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైన దాన్ని సిద్ధం చేయడం లేదన్నది దానికి వాస్తవం. అయితే మనంతా సామాన్యులమే, మనకి పెద్ద ఆడావుడి చేయాల్సిన పని లేదు వాస్తవానికి. అయినా రాజు అయినటువంటి దావీదు జీవితాన్ని ఒకసారి మీరు గమనిస్తే, దాన్ని అవగాహన చేసుకుంటే, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాల్చి ఎందుకు అన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఈ సమయంలో ఆలోచించుకుంటున్నాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈ సమయంలో గ్రంథం నుంచి ఆలోచించుకుంటున్నాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనాన్ని, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాల్చేయుదును అన్నాడు. ఎక్కడ సిద్ధం చేస్తాడు? బెడ్రూమ్లోనా? ఎక్కడ సిద్ధం చేస్తాడు? వంటలోనా? సహజంగా వంటలో నేను సిద్ధం చేస్తాం, బెడ్రూమ్లో నేను నిద్రను సిద్ధం చేస్తాం. కానీ ఈయన రాజుగా ఉన్న ఈయన, అంతఃపురంలో ఉన్న ఈయన, సింహాసనం మీద ఉన్న ఈయన లోక సంబంధమైన దాన్ని దేన్ని సిద్ధం చేయకుండా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి. మరి సిద్ధం చేసినప్పుడు మరి కాచే దేనికి అంటే కాయడం అని అర్థం ఏంటంటే ఒక పని కొరకు దీక్షతో ఎదురు చూడడం అన్నమాట. చాలా సందర్భాల్లో
వేటాడడం తెలుసు మీకు. దేని వేటాడుతుంది? పిల్లి ఎలుక వేటాడుతుంది. ఎలుకను వేటాడే సందర్భంలో పిల్లి ఏం చేస్తాయి? చాలా చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా కొంచి కాచుకొని ఉంటుంది. దీనికోసం ఎప్పుడైతే కలుగు నుంచి ఏం బయటకు వచ్చిందో వెంటనే పట్టుకోవడానికి. అంటే నోరు లేనటువంటి జీవరాశులు ఎన్నో వాటి ఆహారం కొరకు కాచి ఉంటాయి. అన్నీ ఉన్న మనం మాత్రం దేవునికి ప్రార్థన చేయడానికి ప్రార్థన సిద్ధం ఉండదు. మనం కాచుకుని కూడా కూర్చోగలం. మనం ఎవరికి అవకాశిస్తూ ఉంటామంటే సాతానికి అవకాశిస్తున్నాం. తెల్లారుతున్న సమయంలో, తెల్లవారుతున్న సమయంలో మెరుగు రాగానే మనం ఏం చేస్తాం? వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తామని చెప్పి వాడు తెల్లారినప్పుడు చూపడతాడు. వచ్చి ఇక తెల్లారి ఏం చేస్తే ప్రార్థన అంటే లెగ్గి చూస్తే తెల్లగా తెల్లారి ఉంటుందిగా. నీకు స్తోత్రం నాకు ఆత్మలో తప్ప చేతికి లేదు. కాబట్టి అలాంటి నిద్రావస్థలోనికి వెళ్ళకుండా ఉండడానికి వేకువనే లేచి నా ప్రార్థన సిద్ధం చేసి సమయం కాచుతాను అని చెప్పి రాజయ్య మాట్లాడుతున్నాడు. మనలో ఎంతమంది ఉదయాన్నే లేచి దేవుడికి మన కంఠస్వరాన్ని వినిపిస్తున్నారు? తెల్లవారుజాము లేచి సూర్యుడిలో స్వరం పెడితే ఏ స్వరాలు పడుతూ ఉంటాయి? ఎందుకని వాడి మళ్ళీలా వాడికి కంఠం గొంతు కాదా? అదే దేవుడే కంఠం గొంతులో వచ్చింది. అయినా సరే వేకువనే లేచి ఏ చెట్టు మీద ఉన్న పక్షి అయినా, ఏ గూట్లో ఉన్న పక్షి అయినా బయటకు వచ్చి ఆ పక్షులన్నిటితో కలిసి ఏ పక్షి స్వరాన్ని, ఏ పక్షి కంఠాన్ని ఆరేటిన బయటికి తెల్లారిన తర్వాత ఒకే పక్షి యొక్క స్వరాన్ని వింటారు. ఏ పక్షి ఉంటారా? తెల్లారిన తర్వాత అంటే తెల్లవారుతున్నప్పుడేమో అనేకమైన పక్షుల స్వరాలు మనకు వినపడతాయి. తెల్లారిన తర్వాత ఒకే ఒక పక్షి యొక్క స్వరాన్ని మనం వింటాం. అదే కాకి. అది కాకి. ఇక మిగిలినటువంటి పక్షులు, చెట్ల మీద ఉన్న పక్షులు ఏ స్వరం మనకి వల్ల వినపడదు. ఒకవేళ వినపడాలి అంటే మనం ఎదురు చూడాల్సింది ఎర్లీ మార్నింగ్ పడే. మరి అలాంటి కంఠస్వరంతో వాళ్ళు దేవునికి మాట్లాడుతూ ఉంటారు. మరి మనం కూడా మన కంఠస్వరాన్ని దేవునికి వినపడేలాగా ప్రార్థన చేయాలిగా. ఏమన్నా అవకాశం ఉందా? అదే వేకువని లేచి ప్రయాణం చేయాలనుకోండి. ఆ ప్రయాణానికి ఏమవుతుందని చెప్పి ఆరున్నర దాకా పెనాకి వరకు కదా. ప్రయాణం అంటే ఏ రాదు, నిద్ర రాదు. ఎప్పుడు తెల్లారట, ఎప్పుడు ట్రైన్ ఎక్కాలా, ఎప్పుడు స్టేషన్కి వెళ్ళాలని చెప్పి జనాలు ఆరుగడవునే. భౌతిక సంబంధమైన జీవితాలు కూడా సిద్ధపాటు, ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు సిద్ధపాటు లేదు. వాస్తవం భౌతిక సంబంధమైన జీవితంలో సిద్ధపాటు లేకపోయినా ఎవరు ప్రశ్నించరు. కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి సిద్ధపడేది లేకపోతే దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా. అందుకనే అంతటి ఘోరమైన నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాం దేవుడి మీద. కాబట్టి ఉదయాన్న ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈ భూమి మీద, మన జీవితము భూమి మీద ఉన్నంత కాలం మీరు దేవుని సన్నిధికి సిద్ధపడాలని దేవుడు కోరుతారు. ఒకసారి ఆలోచన 4వ అధ్యాయం 12వ వచనం మాట్లాడి పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోస గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మాట్లాడి గ్రంథం నుంచి గమనించగలరు. ఆమోస గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం మాట్లాడి మనం ఆలోచించుకున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ యెడల నేను ఇలాగనే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధికి కలవడానికై సిద్ధపడుడి అన్నాడు. మన చేతుల్లో ఒకే గ్రంథం ఉంటాయి, ఒకే పరిశుద్ధ గ్రంథం ఉంటాయి. కానీ 2 నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మనందరికీ మర్చిపోవద్దు. మొదటి నిబంధన
దేవునికి సన్నిధికి సిద్ధపడే దినమేది? ఏ దినమున ఇశ్రాయేలు దేవుడిని ప్రార్థించేవారు, ఆరాధించేవారు, కొరికేవారు ఎదిరా. ఎందుకని పాత నిబంధనలో విశ్రాంతి దినం అనేది ఆజ్ఞ. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, విశ్రాంతి దినం అంటే శనివారం. దానికే బైబిల్ చెప్పే పేరేంటంటే సబ్బాతుడే. విశ్రాంతి దినము, శనివారము, సబ్బాతుడే, ఆ మూడు ఒకటే. పాత నిబంధనల ప్రజలు విశ్రాంతి దినము కొరకే ఎప్పుడు సిద్ధపడేవాడు? శనివారం తెల్లారిన తర్వాత చెంబు ఎక్కడ ఉంది, బకెట్ ఎక్కడ ఉంది అని ఎత్తులాడుకోరు. శుక్రవారం సాయంకాలం నుండే సబ్బాతుడికి సిద్ధపడేవాడు కదా. సబ్బాతుడికి సిద్ధపడేవాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మనం ఆదివారం తెల్లారితే గాని మనకి వాళ్ళ ఆదివారం గుర్తురాదు. కరెక్టా కాదు? కరెక్టే. ఎలా మరి ఎట్లా నీటిగా చేసేది, టిఫిన్ చేయలేదు, స్నానం చేయలేదు, ఇల్లు ఏంటి అంటే ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే దేవుని పని అంటే, దేవుడు అంటే పరిపూర్ణమైనటువంటి జాగ్రత్త లేక, భక్తి లేక, భయం లేక మనము ఇలాంటి నిర్లక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. కానీ పాత రోజుల్లో అలా కూడా లేదు. కనీసం విశ్రాంతి దినమని సన్నిధికి రాకుండా పొయ్యిలోకి పుల్ల వేరున్నా కూడా ఏం చేయాలా? రాకతో కూడా చంపడమే, ఏ పని చేయడం లేదు. ఇవాళ మనమైతే ఆదివారం అవకాశం ఉంటే వస్తాం, లేకపోతే ఉద్యోగం అంటాం, పని అంటాం, వ్యాపారం అంటాం, ప్రయాణం అంటాం, పెళ్లి అంటాం. పాత రోజులు అలా లేదు. పాత నిబంధనలో విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించాలన్నది కాకి వారికి. వారు ఏ పని చేయకూడదు, కనీసం పొయ్యి కూడా ముట్టించకూడదు. ఇవాళ మనం పొయ్యి ముట్టిస్తాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నానికి కూడా ఆహారం సిద్ధం చేసి దేవుని సమయాన్నంతా దొంగిలించి మనం వాడుకొని సోమవారం వరకు, శనివారం వరకు వాడుకునేది మనమే. ఆదివారం కూడా దేవుని సమయాన్ని వాడుకునేది మనమే పెద్ద దొంగలం. దేవుని సమయాన్ని వాడుకునే మనమంతా దొంగలమే. దానిలో నేను మీరు తారతమ్యం ఏమీ లేదు, మనమంతా దొంగలమే. కాబట్టి దొంగలమైనటువంటి మనం దేవునికి ఏం చెప్పాలా? సమయాన్ని ఇచ్చింది ఆయన, దినాన్ని ఇచ్చింది ఆయన, దేహాన్ని ఇచ్చింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన, ఆయుష్కాలం ఇచ్చింది ఆయన. ఈ భూమి మీద తిరుగుతున్నామంటే ఆయన కొన్ని విషయాలు మర్చిపోయి ఆయన వెనకేస్తాం, మనం ముందు ఉంటాం. కానీ మన జీవితంలో ముందు ఉండాల్సింది ఎవరు? దేవుడు ముందు ఉండాలి, మనం వెనకుండాలి. కానీ ఆ జ్ఞానం లేక దేవుడిని వెనకేసి మన ముందు ప్రయాణం చేస్తే ప్రయాణం అవుతా. ఆయన చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఏ పనిముట్టు తెలియదు. నువ్వు అడిగేస్తావో, కాలేస్తావో, కత్తి వేస్తావో, కర్ర వేస్తావో, నువ్వు ఏది వేసినా ఆయన లేకుండా నీ పని లేని విషయం కాదన్న విషయాన్ని మనం మర్చిపోతూ వారి సందర్భంలో ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధి కలవడానికి సిద్ధపడాలి అని చెప్పి ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతాడు. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదివాం. కానీ ఏ ప్రవక్త ఎవరికి హితబోధ చేయకుండానే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు వ్యక్తించా? ఇక్కడ ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరు దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి సిద్ధపడండి అని చెప్పి ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. కానీ ఏ ప్రవక్త, ఏ మానవుడు, ఏ తల్లి, ఏ తండ్రి ఆయనకు చెప్పకుండానే ఆయన తన మనసులో ఉన్న భక్తి భావాన్ని తీసుకొచ్చాడు. ఆయన అదే దావీదు 42వ కీర్తన చూడే సమయంలో కీర్తన గ్రంథం నుండి 42వ కీర్తన చూస్తే, దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, జీవమగల దేవుని దర్శించడం నా ప్రాణము పుష్పడుచున్నదే. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో ఆయనకు కనబడేదను అనేటువంటి తృష్ణ తపన తాపత్రయం ఏ ప్రవక్త చెప్తే వచ్చింది?
ఏ తల్లి చెప్పి వచ్చింది, ఏ తండ్రి చెప్పి వచ్చింది ఆయనకి ఏంటంటే ఆయనకి ఎవరు ఇంతమానం చేయాల, ఇంతమానం చేయడం ఆయనకి. ఆయన బాల్య వయస్సులో నుండే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడిని గొప్ప పేరు ఆయనకి. కాబట్టి కదా దావీదు నా ఇష్టానుసారుడైన మనుషులు అని చెప్పి దేవుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయబడింది గ్రంథంలో. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నారు. మరి మనం ఎలాంటి సిద్ధపడగలిగి ఉంటున్నాం? ఇవాళ ఆదివారమా, ఏ పాపతే నష్టం ఏమన్నా ఏం లేదు, నష్టం లేదు. పాపతే ఏమైంది, వచ్చేవారు బతుకుంటే పోరాటం ఏ పట్టిన లేకపోతే అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి తగిన మూల్యాన్ని చెల్లించాల్సిందే. సమస్య లేదు. ఇక్కడ మనం బ్రతుకుతున్నాం, ఇక్కడ తెల్లారింది, 2025 కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. 2026 వస్తుంది, నెలలు మాత్రమే, కాలాలు మాత్రమే. ఏమన్నా అడిగేవాడు ఎవడో లేడనేటువంటి ఆలోచన మనం ఉండొచ్చు. కాలాలను, సమయాలను, మరి ఆయుష్ కాలాన్ని దేవుడి చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు నిర్ణయిస్తే మనకు వచ్చేయి. ఇచ్చే దేవుడు అడగడా, ఇచ్చే దేవుడు అడగడా, కష్టంగా ఎందుకు అడుగుతాడు? ఆయన సృష్టికర్త కదా, ఆయన అడుగుతాడు, ఆయన అడగాలి. ఆయన అడగడానికి సమర్థమైన దేవుడు. అన్ని ఆయన ఇస్తే నీకంటూ ఏమన్నా, నీకంటూ నాకంటూ మనకంటూ ఏడేమి ఆయన ఇచ్చిన దయ, ఆయన పెట్టిన భిక్షే మనం మన విషయాన్ని మర్చిపోయి ఇక్కడ మనం దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి భద్ర చేయకుండా, గ్రంథాలను చదవకుండా కాలం మీద, లోకం మీద మనం దాన్ని తిరుగులు చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని మర్చిపోవద్దు దేవుడి కదా. కాబట్టి రాజైతే మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు వస్తాను సన్నిధికి, ఎప్పుడు కనపడతాను, అది నా కృష్ణ వచ్చింది ప్రాణం ఎప్పుడు అని. కానీ మనకు ఆదివారం ఆనందం రావాలంటే గండంగా మారుతుంది దేవుడి కదా. మనం ఎంత ఇష్టపడి దేవుడికి సేవ చేస్తామో దేవుడు కూడా అంత ఇష్టంగా మనం తిరిగిస్తాడు. మనం ఎంత కష్టపడి అందరికి వస్తామో అంతే. ఎందుకంటే మీరు ఏ కొలతో నేను కూడా అదే కొత్త కదా, మీరు ఏ విత్తో నేను కూడా అదే వెళ్తాను కదా. మరి మీరు తీసుకోవడం నేను తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, సిక్క కదా. నా వైపు మీరు చూస్తున్నారు, నేను కూడా చూడాలా, మీ వైపు చూడాలా. మీరు అట్లయితే చూస్తే నేను మీ వైపు చూస్తే మీకు కనపడిద్దా? కనపడదు. కాబట్టి మీరు దేవుని వైపు చూస్తే దేవుడు మీ వైపు చూస్తున్నాడు. దేవుని కొరకు మీరు సిద్ధపడితే ఆయన మీ కొరకు సిద్ధపడుతున్నాడు అనేటువంటి ఫిలాసఫీ ఎవరికి అర్థం కాదు. అదే పూర్వం మాట్లాడాడు, దేవుని విరళమైన మన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి ఆ కళ్ళు చూస్తేగా, చెవికి వినపట్ల ఆ చెవులు వింటేగా, అవి హృదయానికి కోసం కావట్ల ఆ హృదయాన్ని దేవునికి స్వాధీనం చేస్తే కదా. కళ్ళు తెరిస్తే లోనమాయ, కళ్ళు తెరిస్తే పాపమాయ, కళ్ళు తెరిస్తే ఇక దేవుని చూడడానికి ఎలా ఉన్నాయి. కాబట్టి లేఖన ప్రకారంగా దేవుడు మనలో ఎన్నో సిద్ధపరిచాడు. ఆయన ఎందుకు భయభక్తులు గలవారి వరకు దేవుడు ఏమి దాచిచ్చాడో ఎవరికి దేవుడు ఎంతో గొప్పదన్నాడు. ఆ గొప్పదైనటువంటి దాచిపెట్టిన దేవుడు తెలియాలి అంటే నీవు నిజంగా దేవుడికి ఏసేవాడు కదా. ఇదే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలన్నాడు. అంటే నిలువుదోపిడి అంటే, నిలువుదోపిడికి అర్థమేంటి? పైనన్నయే. నిలువుదోపిడి అంటే పైనన్నయే. కానీ పైన దేవుడికి అవసరంలా, లోపలనే కావాలి దేవుడికి. నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి, ఇంటర్నల్ పార్ట్స్ అవి కావాలి దేవుడికి. అవి సమర్పణ చేయమంటే అవి సమర్పణ చేయమా. మనం కన్ను చేద్దాం, కాలు చేద్దాం, ఏమండి గుడ్డు చేద్దాం అనేటువంటి విషయంలోనే భౌతిక సంబంధమైన అర్పణలు ఈ కెనాట్ యాక్సెప్టెడ్ ఎనీ బడీ. పాత నిబంధన వరకే అది అనుకూలమైంది తప్ప కొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు. ఏ పనులు? ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు మనము రాజులైన యాజక సభలో మనం సమకూర్చారు.
పాత నిబంధనలో బలులు ఏ సంబంధమైనవి? గొర్రెలు, మేకలు, పావురాలు, పొట్టేళ్లు, ఎద్దులు, కోడెలు వాళ్ళు అర్పించేవారు. కానీ కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులుగా మనము దేవుడి సన్నిధికి వచ్చేది ఏమర్పించడానికంటే ఏమి అర్పించడానికో పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచ్చిన భాగాన్ని అపోస్తులుడైన పేతురు తన పత్రికలు రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచ్చిన భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే పేతురు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో ఆలోచించేయబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచ్చిన భాగాన్ని చూడండి. ఇక్కడ యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన బలులు. 10 ఆజ్ఞలలో కనపడేదేమో భౌతిక సంబంధమైన బలులు. కోడెలు, పౌరుల పిల్లలు, పొట్టేళ్ళు, ఏమంటే కొమ్మలు, గోరెక్కలు అనేటువంటిది పాత నిబంధనలో వస్తుంది. కానీ కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఏమంటే మీ దేహాన్ని ఇస్తాం, బంగారం ఇస్తాం అని అంటే కుదిరే పని కాదు. వీటన్నింటికంటే ప్రాముఖ్యంగా నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. ఎందుకు? హృదయం కావాలి దేవుడికి. కానీ హృదయం ఏడుంది? లోకంలో ఉంది. మానవుని యొక్క జీవితంలో శబ్దంతో ఉంటే అదేంటిది? హృదయమే. ఇరివేగంలో కదా హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందన్నాడు. దాన్ని దేవుడికి ఏంటది? ఘోరమైన వ్యాధి కలిగింది కదా. ఆ వ్యాధి కలిగిన దాన్ని దేవుడికి ఇస్తే దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా దాన్ని కడిగి తినేస్తాడు, పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయనకు దాన్ని ఆలయంగా మలుచుకుంటాడు దేవుడు కోరుకుంటాడు. కానీ మనం ఏడేస్తాం? ఒళ్ళు పట్టినా, శరలు పట్టినా, పోడైపోయినా మన దగ్గరే ఉండాలి, లోకం మీదనే ఉండాలి. లోకం మీదనే సంచారం చేస్తామన్నా దేవునికి ఇస్తామా? దేవునికి ఇవ్వం. కాబట్టి పాత నిబంధన భౌతిక సంబంధమైంది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు దేవుడు 3 ప్రాతిపదికన తీసుకొచ్చారు. 1 నీ దేహాన్ని, 2 నీ సమయాన్ని, 3 నీ ధనాన్ని. ఈ 3 ద్వారా నీవు దేవుని మహిమపరచగలవు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ ఈ 3 ఇస్తావా? ఏమిస్తాం? ధనం ఇస్తాం, దేహాన్ని ఇవ్వం. దేహాన్ని ఇస్తాం, సమయాన్ని ఇవ్వం. అవుతా? అవుతుందా? కాబట్టి నిజంగా ప్రతి ఉదయాన్న మానవుడు తన జీవితాన్ని టీతోనే ప్రారంభిస్తాడు. ఏమండి? మీరు టీ అనండి, కాఫీ అనండి, ఏమంటే రెండింటి గురించి నేను చెప్పాను. ఖచ్చితంగా ప్రతి మానవుడు వేకువని లేకగానే ఖచ్చితంగా టీయో కాఫీ కావాలి. ఆ కాఫీకి వాడే కంటెంట్స్ ఏంటి? 1 పాలు, ఏమండి 1 పాలు, టీ పొడి వేయాలి, పంచుతారు. ఈ 3 అనుకున్నాం. ఈ 3 ఏదో ఒకటి మైనస్ చేయండి. దాన్ని కాఫీ అని పిలవరు, దీన్ని టీ అని పిలవరు. పిలుస్తారా? పిలవరు. ఆ 3 కలిస్తేనే టీ అనో కాఫీ అనో మనం అది పేరు పెడతాం. తర్వాత బాగుందో బాగుందో చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటి మన జీవితంలో కూడా నీ దేహం కావాలని కోరాడు. అయ్యా దేహాన్ని చేస్తాము, దేహాన్ని చేసి త్యాగం మాకు లేదయ్యా, దండనట్ట పారేస్తాం అని చెప్పి ధనాన్ని పారేస్తారు. అవును అయ్యా, మేము దేహాన్ని ఇవ్వలేము, ధనాన్ని ఇవ్వలేము, దేహాన్ని ఇస్తాం, సమయాన్ని ఇస్తామంటాం. అది అవ్వదు. 3 కలిస్తేనే ఒక రుచిగా పదార్థంగా ఎలా తయారవుతుందో, ఈ 3 కలిస్తేనే దేవునికి మహిమకరంగా జీవించుకున్న మన జీవితం కాగలుగుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మనమంతా యాజకులమే. పాత నిబంధనలో యాజకత్వం అనేది కేవలం లేవీ గోత్రం నుంచి ఉన్న వారు మాత్రమే యాజకులు. కానీ కొత్త నిబంధనకి పాత నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే
బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ఇక్కడ యాజకుడే. అక్కడైతే లేవియా గోత్రంలో పుట్టిన వారికి మాత్రమే యాజకత్వం యొక్క అర్హతలు ఉండేవి. కానీ కొత్త నిబంధన పాత నిబంధనకి చాలా వ్యత్యాసం ఉన్నాయి. అందుకోసమే అక్షరము సంపులు, ఆత్మ జీవింపజేయులు అన్నాడు. ఇది జీవింపజేసేవి, అక్షరం సంపేసేసేది. అక్షరానికి ఏం లేదు, క్షమాపణ లేదు. అక్షరం అనే ఆజ్ఞని మీరు ప్రతి వ్యక్తికి ఏం మిగిలిందిగా? మరణమే ప్రత్యామ్నాయం. తప్పించుకోవడానికి, తప్పుకోవడానికి ఏమాత్రం అవకాశం చంపి వేయటమే రాబోయే. పాత నిబంధన అలాగే కొత్త నిబంధన చేసింది, నీకు క్షమాభిక్ష పెట్టింది. క్షమాభిక్ష పెడితే ఇవాళ దేవుడన్నా, చట్టమన్నా, సంకల్పమన్నా, ఉద్దేశమన్నా ప్రతి వాడి కలిసే. ఇవాళ క్రైస్తవ్యం అనేది ప్రపంచానికి చాలా అలసైంది. కారణం ఏంటంటే ఎమ్మటే పనిష్మెంట్ జరగట్లేదుగా. దాని చేత జనాలు ఏమి విడిచిపెట్టారు? ఎమ్మటే పనిష్మెంట్, శిక్ష కలగకపోవడం కారణం చూసి జనాలు భయం విడిచారంట. భయం విడిచిపెట్టి ఒకదాన్ని, ఒక పాపాన్ని పోర్చడానికి 2 పాపాలు చేస్తా, 2 పాపాలు పోర్చడానికి 10 పాపాలు చేస్తా, వాళ్ళ గుట్టలు వాళ్ళే తోడుకుంటారు. పాత నిబంధన రకంగా నయం, కొత్త నిబంధన చాలా ప్రమాణం మీకు అర్థం కావట్లేదు. కానీ వాక్యమైన మనం గమనిస్తే దేహం ఇమ్మన్నాడు, సమయాన్ని ఇమ్మన్నాడు, తర్వాత దేహాన్ని ఇమ్మన్నాడు. కానీ ఈ మూడింటికి మించి ఒక వ్యక్తి ఒకటి ఇస్తానన్నాడు. ఎవరైనా చెప్పగలరా? స్వార్థలు మాత్రమే కాక మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరన్నమాట? ఎవరన్నమాట? ఎవరంటారా? ఎవరైనా స్థానిక సంఘాల్లో ఆ రక్తం లేక చాలా మంది బాధపడేవాళ్ళు ఉన్నారు. రక్తం లేక చాలా మంది బాధపడేవాళ్ళు ఉన్నారు. ఒక్క యూనిట్ బ్లడ్ ఇవ్వడానికి అనౌన్స్ చేస్తే పారిపోతారు, కనపడరు, అడిగిన అడుగుతారని. ప్రాణం పెట్టేది ఎవరు? ఎక్కడ పెడతానే ఉన్నా. ఒక యూనిట్ బ్లడ్ అంటే 100 గ్రాములు బ్లడ్. ఒక యూనిట్ 100 గ్రాములు బ్లడ్ ఇవ్వడానికి కూడా జనాలు పారిపోతారు. ఎందుకు? నాకు బ్లడ్ తగ్గిద్దని చెప్పి జనాలు పారిపోతారు. కానీ దేహాన్ని ఇవ్వడం ఎక్కువ, ధనాన్ని ఇవ్వడం ఎక్కువ, సమయానికి ఎక్కువ, ఈ 3 ఇవ్వడం ఎక్కువ నమ్మకుంటే పౌరులు తన ఉద్దేశాన్ని అనుసరించి ఏ రకమైన మాట మాట్లాడారు ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అపోస్తుడైన పౌలు తెస్సా మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవబోతున్న ఈ సమయంలో అపోస్తుడైన పౌలు తెస్సా మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం భాగాన్ని మీరు గమనించినట్లయితే ఏం మాట్లాడబడి చదవబోతున్న ఈ సమయంలో 2:8 మీరు మాకు బహు ప్రియులైంది కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు ఏమేంటివి సిద్ధపడి ఉంటుంది. ప్రాణాలు ఇవ్వడానికి కూడా పోయి వెనకాడలేదు. ఎవరి కోసం? సువార్తను విని, సువార్తను నమ్మి, బాప్తిస్మం పొంది పరిశుద్ధులుగా జీవితాన్ని జీవించబోతున్న వారి కొరకు ప్రాణాలను పడవడానికి పౌలు వెనకాడనటువంటి పరిస్థితి. దేహాన్ని ఇవ్వాలంటే గండం, సమయాన్ని ఇవ్వాలంటే గండం, ధనాన్ని ఇవ్వాలంటే గండం, ఈ 3 ఇవ్వాలంటే గండం అయితే ప్రాణాన్ని ఎవరిస్తారో ఉంటారా? పౌలు మాట్లాడుతున్నారు. సువార్తను మీకు ఇవ్వడమే కాకుండా మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే సందర్భాన్ని పౌలు మాట్లాడారు పత్రికలో. అంటే మనం కూడా చేయాలా? ఎవరి కోసం అండి? దేవుడే ఇచ్చాడు, దేవుడికే తిరిగి. ఇబ్బంది ఏమన్నా? ఇబ్బంది ఏం లేదు. ఎంతకాలం మట్టే కదా, ఎంతకాలం ఏదో వదిలినా విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలి లేదా? విడిచిపెట్టాలి. ఎంత విడిచిపెట్టాలనేది మాట కట్టాం కానీ లోపల మామూలు బాధ కాదు. ఈ లోకాన్ని చూడొద్దా, మంచి చూడొద్దా, చెడు చూడొద్దా, ఏమిటి అని చాలా బాధపడుతుంటా. మనిషికి ఏం కాదు లేదు, కొంచెం ఏదైనా అనారోగ్యం వాళ్ళకి కొంచెం ఏదైనా కొంచెం అనారోగ్యం కాగానే జనాలు ఏడుస్తూ ఉంటారు. దీనికి
ఇంకేమైనా అయిపోయింది నా సీన్ అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. నీ సీను నా సీను మన సీన్లు అవ్వాలంటే మన నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం. అంటే ఇక్కడ సీను అయిపోవాలి, శాస్త్రం క్లోజ్ అయింది. అదే దేవుడు అవకాశం ఇస్తే మనం ఎన్నో గంటలు దాటుతాం, ఎన్నో విపత్కరమైన సంగతులు దాటి ముందుకు పెడతాం. దేవుడు దాటిస్తాడు. దేనికోసం? ఆయన మహిమ కోసం ఈ జీవితాన్ని మార్చుకుంటామని దేవుడు గొప్ప అవకాశాలు ఇస్తామంటాడు. అవకాశాలన్నీ దాటేస్తాం. సామెత దూరకలేదు. ఓడ దాటినాక ఓడ మల్లయ్య, ఓడ దాటాక కోడి మల్లయ్య అన్నమాట ఊరకలేదు. అలాంటి విపత్కరమైన సంగతులు ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆపద మొక్కలు మొక్కుతాం. పెట్టుబడలేదే కదా, ఆపద మొక్కలు మొక్కుతాం. కానీ ఆ మొక్కులు చెల్లించాల్సిన సమయానికి వచ్చరికి అప్పుడు ఉంటుందని అని లెక్కలేస్తాం. ఇది నిజాలే కానీ. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే పౌలు మాట్లాడుతూ మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడి లేని విషయాన్ని పౌలు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదువుతాం. యేసుక్రీస్తు బతికేలాగా లూకాసు 12వ ఒక ఉపమానం చెప్పుకొచ్చారు. ఆయన ఒక ధనవంతుడు ఉన్నారంట. ఆయనకి చాలా పొలం ఉందంట. ధాన్యాన్ని దాచడానికి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టేశారంట. కట్టేసి మంచం మీద కూర్చున్నాడు. ఎవరు? ధనవంతుడు కూర్చొని ఎవరు లేరు కానీ ఆస్తి ఉంది. ఆస్తిని చూసుకొని అందరినీ మర్చిపోయి నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా సుఖించు అని తనలో తాను సంబరాలు చేసుకుంటున్నాడు. అప్పుడు ఒక మాట ఏంటంటే, వేడివాడా ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే సంపాదించినవి నీవు సిద్ధపరిచినవి ఎవరికి? మందికే కాదు, నీకే నోపడిందా? కాబట్టి ఇవాళ ఇలాంటి అన్యాకరంగా ఆలోచించేటువంటి ప్రజలు కోట్ల మంది ఉన్నారు. జీవితం అంటే తినడం కాదు, ఏమండి? జీవితం అంటే గడుపుకోవడం కాదు, జీవితం అంటే బోధించుకోవడం కాదు. జీవితము అంటే ఒక అద్భుతమైనటువంటి వరం, ఒక అద్భుతమైన దీవెన. అది తెలుసుకోలేకపోతే ఏమన్నా కాదు. తినడం కాదు, సుఖించడం కాదు, రోడ్ల మీద తిరగడం కాదు జీవితం అంటే. జీవితం అనే దానికి దేవుడు ఇచ్చేటువంటి విలువ చాలా ప్రాముఖ్యత ఉంటే ఆ విలువ అర్థం కాకపోతే దేవుడు ఏం చేయలేడు. చేస్తాడా? చేసేవాడిని చేస్తాడు. ఇవాళ అర్థం కాదు, చాలా మందికి అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమైన నటిస్తున్నారు తప్ప దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందు రావడం. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే అక్కడ ఓవేని వాడ ఈ రాత్రి దేవుడికి ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన ఎకరాలు, నువ్వు కట్టిన మేడలో నీ వ్యక్తులు ఇవన్నీ ఎవరికి? నీకేమన్నా ఉపయోగపడిందా? అంటే ఉపయోగపడదు. ఇవాళ మనం ఈ లోకంలో ఏవైతే సిద్ధం చేస్తామంటామో, ఏదైతే సంపాదిస్తామంటామో, ఈ భూమి మీద రక్త మాంసాలు సంపాదించేది ఏది ఉపయోగపడదు. ఒకటి సంపాదించగలగాలి, చెప్పగలరా? ఒకటి సంపాదించగలగాలి. మోస్ట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ద వరల్డ్. లోకంలో దానికి మించిన విలువైన ఆస్తి లేదు. కానీ ఒకటి సంపాదించాలా, అది సంపాదించాలి. అదే అన్నాడు మనస్వామి కూడా. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునడం వలన అతనికి ఏమి ప్రయోజనము అన్నాడు. వీడికి వస్తుందిగా. నా ప్రాణమా తిను త్రాగు సుఖించని చెప్పాడే ధనవంతుడు. వాడు సంపాదించిన ఆస్తి వల్ల అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు హంసతులు కథాపాలను పడుకున్నా తీసుకొచ్చి బయటే పండేస్తారు. నీకు డబ్బులని చెప్పి బెడ్రూమ్లో ఉంచుతారా? ఉంచరా? లేదా నువ్వు ధనవంతుడు అని ఆకాశంలో పెడతారా? పెట్టరు. నువ్వు ఎంత ధనవంతుడమైనా, ఎంత సంపన్నుడమైనా, రాజ్యాలనే రారాజులమైనా నువ్వు కిందే ముడుకో పెడతారు. చచ్చిపోతే బొందలోనే పెడతారు. చచ్చిపోతే కట్ల మీదే కాలుతారు తప్ప వేరే ప్రత్యేకమైన ఏమి. మీరు ఇక్కడ బూడిద
పిరికడ మట్టి. దీనికోసం మన ఆత్రం చూడండి, మన ఆత్రం, మన తపన, మన తపతే దేనికోసం? మనమంతా పిరికడ మట్టి, పిరికడ బూడిదనే విషయాన్ని గమనించి తెలుసుకోక మనం పడేటువంటి అదిరిపోవటం ఎంత ఎక్కువ మీద అంటే చూడండి, దేవుని కొరకు సిద్ధపడక లోకం కొరకు సిద్ధపడితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఎవరో సిద్ధపరిచింది ఈ లోకంలో ఎన్ని సంపాదించండి, సంపాదించడం తప్ప నడడం లేదు, సంపాదించాలి. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది, విలువైంది, ఘనమైనది ఈ లోకాన్ని మనం విడిచిపెడితే మనతో వచ్చేది ఒకటి ఉంది. అదేంటి చెప్పగలరా? అందుకోసమే దాన్ని సంపాదించమని చెబుతున్నాడు పౌలు. నేను సంపాదించండి, క్రీస్తు యేసుని రక్షకునిగా సంపాదించు. దట్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్ ప్రాపర్టీ ఇన్ ద వరల్డ్. అది విలువైన ఆస్తి. ఆయన వదిలిపెట్టి నేను వెండి సంపాదించా, బంగారం సంపాదించా, వేల ఎకరాలు సంపాదించా, మేడలు కట్టాయి, బిడ్డలు కట్టారంటే ఎవడ మోసం? ఎవరికి సుఖం పట్టి వల్ల? ఎవరికి సుఖం లేదు. నేను దేవుని పిల్లలా, ఈ లోకంలో మనం ఎవరో గుర్తిరిగితే, ఈ లోకంలో మన జీవితం గమనమేంటో గుర్తిస్తే మనం ఎండమావుల కోసం పరిగెత్తడం ఆపేస్తాం. ఎంత పరిగెత్తినా ఎండమావుల కోసమే. నీకంటూ ఏదేమీ లేదు, ఉందా? ఏమీ లేదు. నీకోసం సిద్ధపరిచే భూమి మీద 6 అడుగులు కొట్టే, దానికి మించి నీకు ఆస్తి ఏమీ లేదు ఇక్కడ. దానికోసం కాదు మనం ప్రయాసపడాల్సింది. మహోన్నతుడైన దేవుడు భూలోక నిన్ను యాత్ర ఇది ప్రయాణం. ఇది మనం ఒక ట్రిప్కి వచ్చాం. మన దేశంలో మనము ఒక భారతదేశం అనేది నేల అనేది ఎలా ఉందో చూడటానికి వచ్చినటువంటి మనం పాఠశాలలో. ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైన ఉంటుంది. దాని కొరకు మనము భూమి మీద ఉండగా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అది మర్చిపోయి ఇదే శాశ్వతిని వాటేసుకొని ఉంటే ఇంకా నిజమైన దేవుని జ్ఞానం జరిగితే వాటి గురించి అన్నది కూడా ఆలోచన చెయ్యం. కాబట్టి మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దన్నాడు. మన మనసు ఏమంటుందండి? లోకం మీదనే ఉంటుందండి. మన మనసు ఏమంటుందండి? దేవుడి మీద కానీ, దేవుడి అర్థం మీద కానీ, దేవుడి సన్నిధి మీద కానీ ఉండకపోతే నష్టం ఎవరికే? మనకే. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలన్నది ఒక దిశాదశ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఎక్కడోడు కిరణాలు వెళ్తే ఎట్లా ఉంటుంది? ఆ బస్సు ఎక్కి ఈ బస్సు దిగి అన్నట్టు తప్ప ఇవాళ నేటి క్రిస్టియన్ భక్తి తగ్గులాగే ఉంటుంది. ఎక్కడోడు కిరణాలు వెళ్తే ఆ బస్సు ఎక్కి ఈ బస్సు దిగినట్టే ఉంది తప్ప నిజమైనటువంటి మార్గం ఏదో, నిజమైన గమ్యం ఏదో నేటికి అర్థం కావట్లా. కానీ అందరి దగ్గర వెలుగులు ఉన్నాయి, అందరూ ఎలుగుతుందేమండి. కానీ దానిలో ఏముందో ఏమి తెలియకపోతే కష్టం మనకే. అందుకోసమే పోలన్నాడు 2 మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరేమీ మీకు రాయట్లేదు. చదివితే అర్థమయ్యే సంగతులే ఉన్నాయి. దీంట్లో లాటిన్ భాషలో ఏం లేదు, గ్రీకులో లేదు, హిబ్రూలో లేదు, ఏం లేదు. మీరు చదువుకుంటే, అంటే మనసు పెట్టి చదువుకుంటే, జాగ్రత్తగా చదువుకుంటే, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులే తప్ప మరి ఏమీ మీకు రాయట్లేదు. కడవరకు మీకు ఒప్పుకుందరని నేను నిరీక్షిస్తున్నాను. వాటి మూడు మాట్లాడిన అదవుతా ఏంటి అర్థమయ్యేది? అర్థమైతే క్రిస్టియానిటీకి ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇన్నెందుకు వస్తాయి? ఇన్ని ఉద్దేశాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని రాద్ధాంతాలు, ఇన్ని బోధలు వస్తాయా? అది అర్థం కాకనే ఈ సమాజానికి ఉద్యోగం చెప్పినట్టు తప్ప కాదు వాస్తవానికి. కాబట్టి ధనవంతుడు అనుకున్నాడు, నేను సంపాదించాను, ఇక సంపాదించినటువంటి ఆస్తి వల్ల తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు. ఓరి వేదిరోడా, ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే ఎవరిసుకోవాలా? నీకు ధనం ఉందని, ఆస్తులున్నాయని, మేడలున్నాయని నీ ప్రాణాన్ని ఏమి దేవుడు 4 రోజులు ఎక్స్టెండ్ చేయడం. నీకు సమయవాసనమైతే నువ్వు తినేవాడమైనా, నీకు సమయవాసనమైతే నువ్వు పడుకున్నవాడమైనా, నీకు సమయవాసనమైతే ప్రయాణంలో ఉన్నవాడమైనా, కుర్చీలో పేపర్ చదువుతున్నా,
టీవీ ముందున్నా ఏడన్నా సమయం ఆసనం అయితే కంబ్యాక్ అంటే ఇంకా సీరియల్ అవ్వలేదు చెప్పగలవా? లోకంలోని సినిమా అవలేదని చెప్పగలవా? లేదా నా యాత్ర ముగించబడలేదండి నేను ఇంటికి వచ్చాక వస్తానని చెప్పగలవా? ఎక్కడ నువ్వు మాట్లాడతాను కంటే నీకేమి పొజిషన్ లేదు. నరులారా తిరిగి రావాలి అంటే తిరిగి ఆ రాత్రి మంచం మీద కొడుకున్నాడు, మంచం మీద కూర్చోనుకుంటున్నాడు కదా, నా ప్రాణమా తిను త్రాగు సుఖించాడంటే అప్పటికప్పుడే తన ప్రాణాలు దేవుడు తీసుకుంటే అది కదా ఎవరుకుంది. అదే అన్నాడు సామెత గ్రంథంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దాన్ని ఆపగలడు, మూతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదన్న విషయం బైబిల్ కొడుతున్నకు అర్థం కావట్లా. ఆయన ఏమైనా చేయగా సమర్థుడు అనే విషయాన్ని అర్థం కావట్లా. బైబిల్ అయితే కొన్నారు, బైబిల్ అయితే మోస్తున్నారు, కానీ బైబిల్లో ఉన్న పరమార్థం ఏంటో అర్థం కాదు. అర్థం కాకపోతే అయోమయమే కదా, ఏ సంగతి అర్థం కాకపోతే అయోమయమే కదా. అట్లాంటి అయోమయమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవ ఉందనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ నేటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, మత్తయి సువార్త 25 ఉపమానం చెప్పుకొచ్చారు. 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఎంతమంది? 10 మంది కన్యకులు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. ఏం తీసుకుని వెళ్ళారు? దివిటీలు తీసుకుని వెళ్ళారు. కానీ చాలా మందికి ఏం తెలియాలి అని అంటే, మనం అనుకునేది ఒకలాగా జరిగేది ఒకలాగని చాలా మందికి తెలియదు. చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఏమండి, నమ్మకం ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నాట్ కరెక్ట్ థింగ్, అది కరెక్ట్ కాదు. కానీ 10 మందిలో ఎంతమంది నమ్మకం ఉన్నారు? 5గురే. ఎంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు? 5గురు. అయిపోద్దిలే, వచ్చేస్తాడులే అని చెప్పి నూనె లేకుండా సిద్ధపాటు లేకుండా దివిటీలు తీసుకుని వెళ్ళిపోయారు. దివిటీల్లో ఉన్నంతసేపు నూనె దివిటీలో ఉన్నంతసేపు దివిటీలు వెలిగాయి, దివిటీలు ఆరిపోయాయి. ఈలోగా కుమారుడు అంటే పెళ్లి కుమారుడు రాక ఆలస్యమైంది. 5 దగ్గర దివిటీలు ఆరిపోయాయి. ఆరిపోయినటువంటి దివిటీలు ఏమని ఉండాలా? వెలుగుతా ఉండాలి. కానీ 5 దివిటీలేమో ఆరిపోయాయి. అవి 5 దివిటీలతో పాటు వాళ్ళు నూనెచ్చుకున్నారు ఇష్టంగా. ఎందుకు? ఒకవేళ పెళ్లి కుమారు దగ్గర అక్కడ ఆలస్యం అయితే మన దివిటీలు వెలుగుతా ఉండాలి. అది దాన్నే ప్రిపరేషన్ సిద్ధపాటు అంటారు. ఎంతమంది సిద్ధపడుతున్నారు? అలాగా ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఆడ సిద్ధపడి ఎంతమందికి ఉంది? వచ్చాడు ఎవరైనా అనుకోని ప్రకారంగా పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు, నిర్లక్ష్యంగా సిద్ధపాటు కన్నా చేస్తారు. డ్యూటీలు అయిపోయాక ఇంకేం చేస్తాం? నిద్రపోవాలి అని చెప్పి ఇద్దరు వేశారు. మెరుగుగా ఉన్నారు, డ్యూటీలు వెళ్తూ ఉన్నాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, 5 తీసుకుని పరుగులు పడ్డాయి. అయిపోయిన తర్వాత నువ్వు తలుపులు కొట్టినా, తాళాలు కొట్టినా, డీజేలు కొట్టినా అయితే పని. ఈ లోకంలో ఉన్న మన జీవితాలు కూడా ఎల్లప్పుడూ మెరుగుగా ఉండాలి అనేటువంటి భావాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు చాలా సంగతి క్రైస్తవులు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ మెరుగుగా ఉండాలి. అర్థమేంటి? మెరుగు అనేది ఒక్కొక్కసారైనా అంటే చాలా మందికి దైవ జ్ఞానం పెరిగలేదు. అదే చెప్పలా, ఎక్కడో జనాలు వెళ్తే పొసెట్ తీయలేటుందని. ఇవాళ క్రైస్తవులు ఎల్లప్పుడూ మెరుగుగా ఉండాలి. అర్థమేంటి? మెరుగు అంటే నిద్రపోకుండా నెలలో ఒక రోజు పెట్టి, అమ్మా రేపు వచ్చే ఆదివారం అంటే వచ్చే శనివారం గొలుసు ప్రార్థన, ఏమండి ఆన్లైన్ ప్రార్థన ఎట్టయిందా? నీవు చేయాల్సిన మెరుగు అనేది ఒకరోజు సంబంధించినటువంటిది కాదది. అది పిచ్చి పని, అది మూర్ఖత్వమైన పని, అది జ్ఞానం లేని పని. దేవుడు చెప్తుంది ఏంటంటే, నిత్యము ఎల్లప్పుడు ఎప్పుడు నీవు క్రీస్తు యేసుని అంగీకరించిన నాట నుండి ఈ లోకంలో నీ యాత్ర ముగించేంత వరకు నీవు చాలా జాగ్రత్తగా, చాలా మెరుగుగా ఉండాలి.
ప్రార్థించే విషయంలో, విశ్వాస విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ కేవలం దాన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది ప్రపంచం. ఒక్కరోజు ఏమలేదు, ఒక్కరోజు గొలుసుతానని చెప్పి దాని టైటిల్ పెట్టి కథ మార్చారు. నువ్వు కథ మారిస్తే రాదు. నీ చేతిలో ఏముంది? ఏదైనా చేయగలిగిన కూడా ఆయన చేయాలా, ఆయన చెప్పాలి. నీకు ఆయన చెప్పకుండా చేస్తే నీకు అడగడా నన్ను బిజినెస్ అని మరీ కౌంటర్ వేస్తే ప్రపంచంలో నామకార్థంగా బైబుల్ కొనుక్కొని 15,000 15,000 మాత్రం అవుతా నీ కూడా కొడుతుండగా నువ్వు చేసేది నన్ను బిజినెస్ అన్నాడు. మీ దగ్గర ఇవాళ క్రైస్తవ్యానికి మొత్తానికి అదే క్వశ్చన్, అదే చేశారు. ఒకరి ద్వారా ఒకటి, అది ప్రపంచంలో ఎక్కడా దొరకనిది, అది ప్రపంచంలో ఎక్కడ ఎవరు అమ్మనిది, దాన్ని ఎక్కడ చూడలేదు. ఒకే ఒకటి ఏ సిద్ధం చేశారు దేవుడు? ఒకరి ద్వారా ఒకటి సిద్ధం చేశాడు. అదేంటంటే రక్షణ. చూడండి, లోకసువార్త 2వ అధ్యాయము, లోకసువార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లోకసువార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే, గ్రంథం ఈ మాత్రం మాట్లాడుతూ ఉన్నది. 38వ చదువుతున్నాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంలో నీ దాసుని పోనిచున్నావు. అన్ని జనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూసుకునే మాట ఎవరిని ప్రస్తావించి మాట్లాడుతున్న మాట. ఈ సందర్భంలో ఈ స్ట్రక్చర్ ఎవరు ఉన్నారు? 4 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు, యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత సిమియోను అంటే ఒక వ్యక్తి. ఎక్కడ సందర్భం ఇది అంటే యూదుల ధర్మశాస్త్ర ఆచారం చదువున ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి మగబిడ్డని స్వర్గం చేయించాలా. ఎన్నో దినానా? 7 ఆ 8 పక్క. ఒక్కసారి 27వ శ్లోకం చూడండి, 2వ అధ్యాయం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు, ఓకేనా? 8 దినాలు సున్నతి చేయాలా. ఎడగ రావాళ్ళు 27. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులకు ఆయన ఎత్తుకొని దేవుడు తెలుసు ఇట్లన్నాడు. ఎవరంటే ఎత్తుకుంది? సిమియోను యొక్క మనుషులు. ఆయన ఎత్తుకొని యేసును చూసి అంటున్నాడు, అన్ని జనులకు ఎలాగా? అన్ని జనులకు నిన్ను భయపరచడం వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ అన్నాడు. ఎవరి రక్షణ ప్రపంచానికి? అపోస్తుల కార్యక్రమం 4:12లో ఆకాశము క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. అదే యేసు అనే నామధేయం. యేసు అనే నామధేయానికి అర్థం ఏంటంటే రక్షకుడు అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన రక్షణ అందరికీ సిద్ధం. కానీ ఆ రక్షణ పొందిన వారు ఎంతమంది? రక్షణ పొందని ప్రజలు కోట్ల కొలదిగా ఉన్నారన్న. రక్షణ పొందని ప్రజలు కోట్ల కొలదిగా ఉన్నారు. రక్షణ పొందిన ప్రజలు చాలా తక్కువ ఉన్నారు. అంటే రక్షణ వారికి దేవుడు సిద్ధం చేయలేదా? చేశాడు. కానీ ఆ రక్షణ అనేటువంటి దానిని సద్వినియోగం చేసుకోవట్లేదు, దానిని దుర్వినియోగం చేస్తున్నారు. అది మాకు అవసరం లేనట్టు జనాలు బ్రహ్మభక్తుల భక్తులు ఉన్నారు. రక్షణ అనేటువంటిది ఖచ్చితమైన మ్యాండేటరీ. అందుకోసమే కదా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. ఆ రక్షణ దేవుడు సిద్ధం చేశాడు. కానీ సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు దానికి ఉత్తరవాది కాలేడు. ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు.
దాన్ని సొంతం చేసుకోకపోతే దానికి ఉత్తరవాదు నువ్వే కానీ మరెవరో కాదని విషయాన్ని గమనించా. ఎందుకు మాట చెప్తున్నాడంటే మొదటిసారి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేనికి? మానవుగా ఉన్న మనందరినీ రక్షించడానికి, ఒకరి నుంచి తప్పించడానికి వచ్చారు. ఆయన చేయవలసినటువంటి శిలవ యాగాన్ని మొత్తాన్ని ముగించి ఆయన వెళ్ళిపోయాడు. దేనికి వచ్చారు ఆయన? మొదటిసారి నేను ఈ లోకమునకు మనుషులందరూ రక్షించడానికి వచ్చాను, తీర్పు తెచ్చడానికి నేను రాలేదనే మాట యేసుప్రభువు పలికారు. అదే మాట ప్రకారంగా రక్షించి దాన్ని అందరినీ ముందు సిద్ధం చేసి వెళ్ళిపోయాడు. సిద్ధం చేసిన దాన్ని కూడా సిద్ధించుకోలేకపోతే దానికి ఎవరి జీవితానికి వారి ఉత్తరవాదు. అవునా? దాని ఎవరి జీవితానికి వారి ఉత్తరవాదు. నాకు రక్షణ అందలేదు, నాకు రక్షణ తెలియదు అని ఓకదప్పుడు మాట ఎవరు చెప్పినా సెల్లదు. దానికి సజీవమైన సాక్ష్యం క్రీస్తు. ఆయన మరణించింది దేనికోసం? ఆయన సరిపోయింది, సమాధి చేసింది, తిరిగి లేచింది దేనికి? రక్షణ అనేటువంటి పాత్రని నీ చేతులకు అప్పగించడానికి దేవుడు అంత త్యాగపూర్వకమైనటువంటి పని చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అయినా దాన్ని అర్థం చేసుకోకపోతే, దాన్ని వినకపోతే, నమ్మకపోతే దానికి దేవుడు ఉత్తరవాడు కాదు. కాబట్టి ఆయన ఒకసారి పాపులను రక్షించడానికి వచ్చారు. రెండవసారి దేనికి వస్తారు ఆయన? రెండవసారి ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారా? మధ్యాకాశానికి వస్తారా? ఆకాశంలోకి వస్తారా? ఎక్కడుంది మధ్యాకాశం? అంటే భూమి నుంచి అంగళం ఎత్తు నుంచి మధ్యాకాశమే. భూమికి ఇట్లా ఆనుకుంటుంటేనే భూమికి వదిలేస్తే ఎంత అంగళం ఎత్తున్నా ఆ అంగళం ఎత్తుకున్న కానీ ఆకాశం మధ్యాకాశం చెప్పగలుగుతాను. ఆ మధ్యాకాశానికి వస్తాడు. దేనికోసం వస్తాడు? దేవుడు అనగా దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ సిద్ధం చేస్తే ఆ రక్షణ పొందిన ప్రజలను తన తండ్రి అయిన దేవుడికి అప్పగించడానికి ఆయన మధ్యాకాశానికి వస్తారు. రక్షణ పొందవారికి మిగిలిందేంటి? అదే కదా మధ్యస్వార్థ 5వ అధ్యాయంలో గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లుగా వేరుపరిచి కుడివైపు ఉన్న వారిని చూసి ఎడవైపున ఉన్న వారిని చూసేమంటాడు. నా లోకం పుట్టింది మొదలుకొని నా తండ్రి చేత దిగించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పి మాట్లాడారు. అదే సిద్ధపడిన వారిని చూసి ఆ లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దాన్ని సద్వినియోగం చేసుకొని నిర్లక్ష్య ధోరణితో ఉన్న భక్తిహీనులారా మీరందరూ కూడా నిత్యాగ్నిలోనికి, నిత్య రాజ్యము మన చేతుల్లోనే ఉంది, నిత్య అగ్నిగుండం కూడా మన చేతుల్లో ఉంది. ఇక్కడ మనం దేన్నైతే సిద్ధం చేసుకుంటున్నామో మనం సిద్ధం చేసిందే అది మనకి దేవుడు మనకు అందిస్తున్నాడు. అవునా? ఇక్కడ దేవుడి కొరకు సిద్ధపడితే నిత్య జీవాన్ని ఇస్తాడు, ఇక్కడ లోకం కొరకు సిద్ధపడితే నిత్య నరకాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం సిద్ధపడి కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనం తగినటువంటి దినాల పంట ఖచ్చితంగా పోయిగామనే విషయాన్ని లేఖనంతో మాట్లాడుతూ ఉన్నాయి. అయితే పాత నిబంధనలో వాస్తవాన్ని గమనించినట్లయితే పాత నిబంధనలో ప్రజలున్నారు. ఎవరు వారు? వారి ద్వారా దేవుడు పంటాన్ని సిద్ధం చేశాడు. ఏ పంటలో? అది భౌతిక సంబంధమైంది. అది కానాను దేశం. వారు నేను ప్రవహించే దేశం కానాను దేశం అని. అది భౌతిక సంబంధమైంది. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవులందరూ దేవుడు పంట సిద్ధం చేశాడు. ఈ కారణం ఏ పట్టణం? ఏ పట్టణం అది? గల్లయ్య పట్టణమా, ఎరుసలేం పట్టణమా, ఎరుక పట్టణమా, ఏ పట్టణం? ఎన్నో పట్టణాలు ఉన్నాయి గ్రంథంలో. కానీ ఏ పట్టణాలు చూసినా అవి భౌతిక సంబంధమైనవి. అదే పట్టణం అయ్యాయంటే ఏ మానవుని చేత కట్టబడినది, దేవుని చేతే కట్టబడినది పరలోకం అనే పట్టణం మన సిద్ధము చేసి ఉంచే సత్యాన్ని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అయితే వారు శ్రేష్టమైన దేశము అనగా
పరలోక సమాన దేశం కోరుచున్నారు, అందుచేత తాను దేవుడిని అర్పించుకున్నాడు, దేవుడు వారికి సిగ్గుపడ్డాడు. ఎలయనగా వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, అదే పరలోక పట్టణం. ఎక్కడ భూమి మీద సిద్ధపడితే ఆ పట్టణం దేవుడికి ఇస్తారు, ఎక్కడ భూమి మీద సిద్ధపడకపోతే ఆ పట్టణం దేవుడికి ఇవ్వడం. అయితే యజమానుడి చిత్తమేది? ఏ చిత్తము? మనకందరికీ యజమానుడైన దేవుడు ఉన్నాడు. యజమానుడైన దేవుడు చిత్త ప్రకారంగా సిద్ధపడకపోతే మనకు ఎన్నో నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా మంది లోకదంపుడుగా ప్రభు అంటే అవ్వదు అని ఎవరు చెప్పారన్నమాట? ప్రభువే చెప్పాడు. ఆయనను స్మరిస్తే ఆయనకి ఎంతో ఘనత కదా. ప్రతిసారి ఎంతమందిలో ఉన్నా ఒక ఆయన పేరు పిలుస్తూ ఉంటే ఆయనకి ఎంత ఘనత, ఎంత గొప్ప. అయినా సరే ప్రభువు దాన్ని అన్నాడు మత్తయి అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అది నన్ను పిలిచి ప్రతివాడు రాజుని చేరాలి అంటే ఇదంట, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగించు వాడే దానిలో ప్రవేశిస్తాడయ్యా. ఇక మిగిలిన వాడికి అవకాశం లేదనే కదా అర్థం. ఇప్పుడు చూడండి, లోకస్వార్త 12, లోకారోహణ సువార్త 12వ అధ్యాయం 40వ లోకారోహణ సువార్త 12వ అధ్యాయము 47వ వచనం దాకా చదవబడిన సమయంలో, తన యజమాని చిత్తమెరిగి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగిపోయేడు దాసుడికి అనేకమైన దెబ్బలు అన్నాడు. ఎలా? రాళ్ళతో కొట్టే దెబ్బలు కాదు, కత్తులతో కొట్టే దెబ్బలు కాదు, అగ్నిగుండాలతో కొట్టబడేటువంటి దెబ్బలు. ఆ దెబ్బలకి ఏం చేస్తారా? కేకల పెట్టిన అమ్మ అన్న రక్షించేవాడే. అసలు అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. అలాంటి దుస్థితి, అలాంటి దుష్పరిణామాలు మన జీవితంలో కలగకుండా ఉండడానికి లేదు తన కుమారుని ద్వారా అలాంటి గొప్ప సందేశాన్ని అందించారు. అయినా దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుందుము? ఛాన్సే లేదు. రక్షణ కొరకు సిద్ధపడతామో లేదా నిద్రావస్థలో ఉంటామో, మెరుగు ఉంటామో, ఏం చేస్తామన్నది దేవుడికి అవకాశం ఇచ్చాడు. నీకు మీద ఏం చేస్తావో ఇచ్చేయి. నువ్వు చేసిన దాన్ని బట్టే దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టే నువ్వు పంటకు వస్తావు. ఏదైతే ఇస్తావో దాన్నే పంటకు వస్తావు. ఏ కొలతైతే ఇక్కడ కొలుస్తావో అదే కొలత మీదకి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం అనేది మనకిచ్చిన మన జీవితంలో సిద్ధపడేది, లేకపోతే మన సిద్ధపాటు దేవాలని సిద్ధపాటు లేకపోతే ఇక్కడే దిక్కులు వాస్తవానికి దేవుడు మర్చిపోవద్దు. దేవుడు మనకు సమయం ఇచ్చారు, కాలం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు. ఈ ఆయుష్కాలంలో మనం దేని కొరకు సిద్ధపడలేదో, దేని కొరకు సిద్ధపడుతున్నాం అన్న విషయాన్ని ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకుంటారు. దేవుని మహిమానమైన మనం ఎదుగుతూ పర్వకాశం చేయడానికి సిద్ధపడుతూ దేవుని కృపమైన తేవాలనే విషయాన్ని గ్రంథాలు బోధిస్తుంది. అలాంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి హృదయపూర్వకమైన ప్రభుత్వాలు సమర్పిస్తూ ఇటువంటి సందర్భాన్ని అందరికీ కూడా క్రీస్తు నామాన్ని